హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద థర్స్డే మర్డర్ క్లబ్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. థర్స్డే మర్డర్ క్లబ్ అన్నందుకు ఈ థర్స్డే స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. బాగుంది కదా, డబ్బింగ్ అయితే బాగుంది, నో ఇష్యూస్. 2 hours ఉంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. చాలా సీనియర్ డైరెక్టర్ క్రిస్ కొలంబస్ డైరెక్ట్ చేశారు. 2001 అండ్ 2002లో వచ్చిన హ్యారీ పాటర్ 2 మూవీస్ని అయితే డైరెక్ట్ చేశారు ఈయన. ఈ మూవీని ఇదే పేరుతో ఉన్న ఒక బెస్ట్ సెల్లింగ్ నావల్ని బేస్ చేసుకొని తీశారంట. మరి మూవీ ఎలా ఉంది చెప్పేస్తా. రీసెంట్గా మళ్ళీ రికమెండేషన్ స్టార్ట్ చేసాం, చాలామంది అడుగుతున్నారని. ఆఫ్టర్నూన్ ఒక వీడియో పోస్ట్ చేసా, చూడని వాళ్ళైతే ఛానల్ చెక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా ఆ వీడియో లింక్ పిన్ చేస్తా, చూడండి. రెగ్యులర్గా ఫాలో అయ్యేవారనే కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హ్యాపీ భయ్య. మరి ఓవరాల్గా మూవీ నాకు ఎలా అనిపించిందంటే అక్కడక్కడ సరిసరిలే అన్నట్టుంది. మ్యాక్స్ చాలా బోర్ కొట్టింది. నేనైతే పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. అండ్ మూవీకి 2 hours అంటే చాలా కష్టంగా చూసా. ఇది క్రైమ్ కామెడీ డ్రామా. మూవీ మొత్తం కూడా డ్రామానే నడుస్తూ ఉంటుంది. కామెడీ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. క్రైమ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, బట్ అవన్నీ కూడా ఫ్లాట్గా వెళ్తూ సాదాసీదాగా వెళ్ళిపోతుంటాయి. చూడాలని ఇంట్రెస్ట్ బిల్డ్ చేయాలి, అలా జరగదు. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే వచ్చింది, అది పర్లేదు అనిపిస్తుంది అంతే. ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కాదు, జీరో యాక్షన్ ఉంటుంది. సో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లో యాక్షన్ కోరుకునేవారు కూడా ఈ మూవీ చూసి అయితే డిసప్పాయింట్ అవుతారు. బేసిక్గా డ్రామాస్ మీద కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి, అంటే మన ఆడియన్స్కి. మరి ఇందులో ఏముందని తెలుగులో డబ్ చేశారు అర్థం కాలే. 4 రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు, 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. వీళ్ళందరూ కూడా ముసలోళ్ళే, వీళ్ళకేం పని లేదు. కాబట్టి వాళ్ళు సరదా కోసం కొన్ని కోల్డ్ కేసు మర్డర్స్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. వాళ్ళు ఉండే ఏరియాలో కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి. వాళ్ళు సరదా కోసం డిటెక్టివ్స్లా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. మరి ఆ కిల్లర్ని ఫైనల్గా కనిపెడతారా లేదా అనేది మూవీలో చూస్తారు. స్టార్టింగే ఒక అమ్మాయి పై ఫ్లోర్లో ఉండే కిటికీ బిల్డింగ్ నుండి కింద పడిపోయి చనిపోద్ది. బాగానే స్టార్ట్ అయింది భయ్య. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ వదిలేసి క్యారెక్టర్స్ పరిచయాలు సొల్లేసుకోవడం, దాని తర్వాత మళ్ళీ చాలాసేపటి వరకు ఇంకో మర్డర్ జరగడం, మళ్ళీ తర్వాత ఈ విషయం పక్కన పెట్టేసి ఒక స్థలం కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. అది మూవీకి అయితే హెల్ప్ అవ్వలేదు. కాకపోతే ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది తెలుసుకోవడానికి మాత్రమే క్లైమాక్స్ వరకు చూడాల్సి వచ్చింది. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా పోలీసులు కూడా చేయలేని విధంగా వీళ్ళు ఈజీగా చేసేస్తుంటారు. ఇది కావాలా, ఒక ఫోన్ కొడతారు, వాళ్ళ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇలా సినిమా మొత్తం కూడా ఏవో సిల్లీగా అనిపించింది. ఒక ముసలామికేమో కేక్స్ పిచ్చి, దానికి సినిమాకి ఏం సంబంధం చెప్పండి. సినిమా మొత్తం ముసలాలే ఉంటారు. కాస్టింగ్ అయితే బాగుంది. పాత జేమ్స్ బాండ్ హీరో పియర్స్ బ్రోస్నన్, ఆస్కార్ గెలిచిన యాక్టర్స్ బెన్ కింగ్స్లీ, హెలెన్ మిర్రెన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. సరదాగా చేస్తారు అందరూ. కానీ అంత గొప్ప యాక్టర్స్ని పెట్టుకొని ఒక వృధా ప్రయత్నమని నాకు అనిపించింది. ఈ ఏజ్లో వాళ్ళ టాలెంట్ని కూడా వృధా చేశారేమో అనిపించింది. నెట్ఫ్లిక్స్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ క్వాలిటీ విజువల్స్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏవి డిసప్పాయింట్ అయితే చేయో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఓవరాల్ మూవీ అయితే క్రైమ్ కామెడీ డ్రామా, నాకైతే వద్దురా రామ. మరి రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.